అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 8వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి నవమి, నక్షత్రం ఆరుద్ర, కర్ణం కౌలవ తేతల, పక్షం శుక్లపక్షం, యోగం ఆయుష్మా, రోజు శనివారం. జన్మరాశి మిథున రాశి. అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:08 నుండి 12:55 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:39 నుండి 7:26 వరకు ఉంటుంది. మరలా ఉదయం 7:26 నుండి 8:13 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:35 నుండి 11:40 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:20 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 8వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మక నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పల్గుని నక్షత్రం 1 పదంలో ఉంటాయి. సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి శనివారం నాడు శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు. ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు. మీ మాటలను కఠినంగా మారుతారు. కుటుంబంలో మీ దభయం తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది సరైన సమయం. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయడం మంచిది కాదు. ఈరోజే వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ బెటర్ ఆఫ్ను తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తనకు ప్రాధాన్యం ఏమీ లేదని బాధపడవచ్చు. మీకంటే పెద్దవాళ్ళతో మీకు గొడవలు జరిగే అవకాశం ఉన్నది. కావున మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉంటుంది. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ చార్మ్యం, వ్యక్తిత్వం, ప్రవర్తన మీ కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. మీ ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి. అనుభవజ్ఞుల్ని కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణి గురించి వారు చెప్పేది వినండి. మనసుని ఎలా నియంత్రణ పెట్టుకోవాలో, సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్క అల్లచిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని భాగస్వామికి మీకు గుర్తు చేయనున్నది ఈరోజు. శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వాములు అశ్రమంగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంతో జీవితకాల బంధం కావచ్చును. భాగస్వాములు మీ కొత్త పథకాలు, వెంచర్ల గురించి ఉత్సాహంతో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటికి వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడు ఈరోజు మీ యొక్క జీవితంలో ఎప్పుడు మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ను ఎంచుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమమైన రోజు ఇదే కాబోతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపడకండి. ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి.
పెండింగ్లో గల ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షిఫ్ట్కి వస్తాయి. మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ బంధువులు ఒకరు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు, కానీ అది మీ ప్లానింగ్ని దెబ్బతీయగలదు. రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరి తన కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరుల ఆమోదించేలాగా చూసుకోండి. ఈ వల్ల మీరు ఒకరి కలవబోతున్నారు. వారు మీ హృదయాన్ని బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే అవకాశం అందమైన రోజు ఈరోజే. అనవసరమైన టెన్షన్, వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పిప్పి చేసి వదులుతాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి, లేకపోతే అవి మీ సమస్యని మరింత జటిలం చేస్తాయి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక పథకాన్ని పొందగలరు. మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీరు అర్థంగా కలిసి మీ వ్యక్తులకు సమాచారం అందించే మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. తగిన పరిజ్ఞానం ఉంటాయి. ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఎక్కువ సమయాన్ని టీవీ, ఫోన్ చూడడం ద్వారా ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. మీ కొంత వినోదం కోసం ఆఫీసులో లీవ్ బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు ఈరోజు బాధిస్తాయి, కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఈ ఉదార స్వభావానికి స్నేహితులు అధికంగా తీసుకొనివ్వకండి. మీ విశ్వాసం వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనకి ఇచ్చి మీకు సహాయం చేసేలాగా ఉపకరిస్తుంది. ఇది మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలదు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద నమ్మకం. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీసులో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు. ఈ రాశికి చెందిన వారికి మీకు సమయం దొరుకుతుంది. సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద చాలా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి మీ స్నానపు నీటిలో పసుపు మరియు పాల మిశ్రమాన్ని కలపండి మరియు కుటుంబంలో ఆనందం మరియు శాంతి పొందేందుకు సహాయపడండి. ధన్యవాదాలండి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.